ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది. సార్వత్రిక ఎన్నికలపై కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎసీ బృందం సమీక్షలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో సీఎసీని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం కలిసింది. 6 అంశాలపై సీఎసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. గుర్తింపు లేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. కోనేరు సురేష్ అనే వ్యక్తికి 10 లక్షల పైచులకు బోగస్ ఓట్లున్నాయని ఎలా తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారని, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని సీఎసీకి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు జీవితమే మోసపూరితం, కుట్రలతో నిండిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్గా నమోదై ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు. అటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా ఒక వ్యక్తి సెక్షన్ 17, 18 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఇండియన్ సిటిజన్ ఒక దగ్గరే ఎలక్టోరల్గా ఒక ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇటువంటి డూప్లికేట్ ఓట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశాం. టీడీపీ దొంగ ఓట్లపై వైఎస్ఆర్సీపీ ఈసీకి కంప్లైంట్ చేసిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ఆర్సీపీని మోసం చేసిన ఎమ్మెల్యేను వెంట పెట్టుకుని టీడీపీ ఎలా వెళ్లిందని నిలదీశారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాల మీదే ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము సంక్షేమ పాలనను అందించి ప్రజలను ఓటు వేయమని అడుగుతున్నామని, వైఎస్ఆర్సీపీ సింగిల్ గానే వెళ్లి ఘన విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈటీవీ ఇలాంటి పత్రికలు ఏబిఎన్ వాళ్ళు చూపించేటటువంటి విషయాలన్నీ కూడా విషం కక్కే విషయాలు తప్ప వాస్తవాలు కావనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మీరు ఏదో ఎగబడుతున్నారు, ఏదో రాస్తున్నారు, రాసుకోండి, మాకేం అభ్యంతరం. మీ పత్రిక మీరు రాసుకోండి. ఏదో స్వామి చెప్పినట్టు మీ జాంకాయ మీరు తినండి, ఎక్కడ ముంచుకు తింటారో ఎక్కడ తింటారో మీరు తినండి. మీ పత్రికల్లో మీరు రాసుకోండి. మీరు రాసుకున్నా ఏ విధమైనటువంటి ఇబ్బంది మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన, స్వచ్ఛమైన పరిపాలన చేసి రెండవసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. టీం సిద్ధమవుతుంది. ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఎవరిని కలుపుకోము, సింగిల్గానే వెళతాము. 175+25 వెళ్ళి మొత్తం కొట్టుకొని తిరిగి వస్తాం. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసిన సీట్లు సర్దుకున్నా ఏమైనా గెలుపు మాత్రం వైఎస్ఆర్సీపీదే. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని అర్థమవుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్లో 2వ రోజు పర్యటించిన పెద్దిరెడ్డి సీఎం జగన్ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99.5% అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు సీఎం జగన్ హయాంలోనే అందాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసి 5వ సంవత్సరం అవుతా ఉంది. మరి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ అందరినీ కూడా, ప్రతి గ్రామంలో కూడా అందరినీ కలిసి వారి కష్ట నష్టాలన్నీ తెలుసుకొని, వారు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో తెలుసుకొని, అవన్నీ కూడా ఎన్నికల ముందు మన మేనిఫెస్టోలో పెట్టి, ఆ మేనిఫెస్టోను కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ఎంచుకొని మన మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ వెనుకబడిన వర్గాలకు 4.5 ఏళ్లుగా సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు సాధికార యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ అనంతపురం జిల్లా గుంతకల్లులో జరుగుతున్న యాత్రకు జనం పోటెత్తారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకులా చూస్తే సీఎం జగన్ మాత్రం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అణగారిన జాతుల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోల్చుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి పేద పిల్లవాడు చదువుకుంటూ ఉన్నాడు,
ప్రతి అవ్వాతాతల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ప్రతి వ్యవసాయ రంగ రైతు కూడా ఆనందంగా ఉన్నాడు. అదేవిధంగా విద్య వైద్య రంగాలలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఇవాళ 12% ఉన్న పేదరికం 4% తగ్గిందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే, ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రమే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు అర్రులు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. స్థిరత్వం లేని పవన్ కళ్యాణ్ను జతకు తెచ్చుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన జీవితంలో చేయని విధంగా సీఎం జగన్ విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చరిత్రను సృష్టించారని తెలిపారు మేరుగ నాగార్జున. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ క్యాండిడేట్ని పెట్టలేనటువంటి ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పే నాయకుడు, దేశ ప్రధానులను నియమించారని చెప్పే నాయకుడు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేవు. ఎవరో ఒకళ్ళని అప్పు తెచ్చుకుంటావు. ఆ అప్పు తెచ్చుకుని ఆయన పోటీ చేసే స్థానంలో కూడా గెలవలేనటువంటి ఆయనకు ఒక స్థితిప్రజ్ఞతలైనటువంటి వ్యక్తి. ఇదిగో ఈ పార్టీ ఇదిగో విజన్ ఇది, రాబోయే రోజుల్లో ఈ పార్టీ యొక్క స్థితిలో మెరుగుతుంది, ఈ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టా, ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పే పరిస్థితి ఆయనకు లేదు. సీఎం జగన్ సొంత కుటుంబ సభ్యుల్లా తమను చూసుకున్నారని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. స్వప్రయోజనాల కోసమో ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని ఆరోపించారు. చంద్రబాబు టీడీపీ జగన్ అన్నను ఏమీ చేయలేరని పద్మావతి అన్నారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేలను చూడకుండా ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని వెల్లడించారు. ఎల్లో మీడియా ఆల్మోస్ట్ 1 full డే ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు. ఆయన విజన్ ఏంటి, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి, అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది. అది నమ్మే ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము. మరి వారి కుటుంబ సభ్యులాగా, ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ దిగజారి మాట్లాడటంలో చంద్రబాబుకి ఎవ్వరూ సాటిరారని నిరూపించుకుంటున్నారని విమర్శించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఏది చేయని చంద్రబాబు ఇప్పుడు జనాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకం గుర్తుకు రాదని, అందువల్ల చిత్తుగా ఓడి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. నిత్యం మ్యానిపులేటెడ్ రాజకీయాలతోనే ఆధారపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపించే కొద్దీ తన నటన చాతుర్యంలో కానీ, రాజకీయాలలో దిగజారుడుతనంలో కానీ తనకు ఎవరు సాటి రారు అని నిరూపించుకుంటారు. ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలా మ్యానిపులేటెడ్ రాజకీయాలనే నమ్ముకొని రాజకీయాలు చేసినట్టు ఏ వ్యక్తి కూడా ఉండరు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పితే. చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదయ్యాయని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. కొత్తగా నమోదైన ఓట్లను దొంగ ఓట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఒక చిన్న పేపర్ గారు తీసుకోండి. ఎందుకంటే ఆడు ఎవరిని అడిగినా కూడా ఎన్ని ఓట్లు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయంటే 3,08,000 ఓట్లు అని చెప్పి వాళ్ళే ఇస్తారు డేటా. 2019 ఆ రోజు ఎన్ని ఓట్లు ఉంటే 2,92,000 అని ఇస్తారు. ఇది 16-17 ఓట్లు పెరిగితే 1,00,000 ఓట్లు మీరు ఎక్కిచ్చేసారు. 1,00,000 ఓట్లు, అది కూడా మొత్తం 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పడం. ఎందుకంటే ఈ విధంగా వేగ్గా అంత సీనియర్ నాయకుడు ఆరోపణలు చేయడం నిజంగానే చాలా బాధాకరం. తప్పకుండా ఏదైనా మాట్లాడే ముందు వాళ్ళు కూడా ఒకసారి ఇవన్నీ వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. విజయవాడ ఎంపీ కేసినేని నాని టీడీపీకి రోజుకో షాక్ ఇస్తున్నారు. కార్యాలయానికి ఉన్న టీడీపీ బోర్డులు బ్యానర్లు తీసేశారు. 10 ఏళ్లుగా కేసినేని నానికి చెందిన ఎంపీ కార్యాలయం పసుపు జెండాలు చంద్రబాబు, ఎన్టీఆర్, కేసినేని, విజయవాడ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇన్ఛార్జీల ఫోటోలతో దర్శనమిచ్చేది. అయితే ఎంపీ సభ్యత్వంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని కేసినేని ప్రకటించిన అనంతరం పరిణామాలు మారిపోయాయి. 2 రోజుల క్రితం కార్యాలయంపై రెప్పరెప్పలాడుతున్న పసుపు జెండాలను తొలగించిన కేసినేని నాని తాజాగా పార్టీ కార్యాలయానికి ఉన్న టీడీపీ బోర్డులను తొలగించేశారు. వాటి స్థానంలో ఐ లవ్ విజయవాడ అనే పోస్టర్ను ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్,
కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత ఉన్న ఫోటోలతో పాటు అభివృద్ధి పనులను తెలియజేసేలా రూపొందించిన బ్యానర్లను కార్యాలయానికి ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా ప్రభుత్వం చేసిన ప్రకటనలు కార్యరూపంలోకి వచ్చాయి. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు రోజంతా కొనసాగాయి. జలసౌధలో ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేంటో తేల్చారని విజిలెన్స్ ను ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం 12 చోట్ల ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్ జలసౌధలో ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 10 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసింది. మహదేవ్పూర్లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్పై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీటర్, భూ నిపుణులను నియమించింది. సీసీఎల్ఏ ఈ కమిటీ కన్వీనర్ గా వ్యవహరించనున్నారని ప్రభుత్వం తెలిపింది. కమిటీ ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలకు రెడీ చేసి ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. ధరణి పోర్టల్లో చేయాల్సిన మార్పులను సిఫార్సు చేయనుంది. స్వప్రయోజనాల కోసం ఫార్ములా ఈ రేస్ను తీసుకువచ్చి ప్రజాధనాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందే కానీ ఏమాత్రం లాభం చేకూరలేదన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడితే బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతా ఉంది, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తే ఇంకోటి ఫార్ములా ఈరోజు మరి రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే ఏం లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా. అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంది అంటే ఏమీ లేదు. సో మీరు చేసిన తప్పిదాన్ని, బిజినెస్ రూల్స్కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాలని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అప్పనంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడదాం రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తా ఉంది. కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్ అని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలుంటాయని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి 2-3 నెలలకోసారి అన్ని కమిటీలతో సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం సీట్ను ఖచ్చితంగా గెలవాల్సిందే అని నేతలకు కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై అభయహస్తం దరఖాస్తులు దర్శనమిచ్చాయి. ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లికి తరలిస్తూ ఉండగా దరఖాస్తులు కింద పడ్డాయి. అయితే దరఖాస్తులన్నీ భద్రంగానే ఉన్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయని వస్తున్న విమర్శల నేపథ్యంలో దరఖాస్తుల డేటా ఎంట్రీపై జీహెచ్ఎంసీ కమిషనర్ను వివరణ కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగం పొందిన వారంతా వెంటనే రాజీనామా చేసి నిజాయితీగా పరీక్ష రాసి ఉద్యోగాన్ని పొందాలన్నారు. బీఆర్ఎస్ అండతో ప్రభుత్వ శాఖల్లో దొడ్డిదారిన వచ్చిన ఉద్యోగులంతా బయటకు వెళ్లాలన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి విచారణ చేయాలని కోరనున్నట్లుగా మంత్రి పొన్నం వెల్లడించారు. తెలంగాణలో నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలంటే అన్ని శాఖల్లో విచారణ జరగాలన్నారు. ఎంపీ సంతోష్ చెల్లి కూడా భూ నిర్వాసితుల కోటాలో ప్రభుత్వ భూమిని తీసుకున్నారని, అలాంటి వారు కూడా భూమిని తిరిగిచ్చేయాలన్నారు.
బెంగళూరు కంపెనీని మోసం చేసిన కేసులో బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేత పేరు చెప్పి 5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు అరవింద్. తెలంగాణ ప్రభుత్వంలో మిడ్ డే మీల్స్ ఇప్పిస్తామని అరవింద్ డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తుల సంతకాలను ఫోర్జరీ చేశాడు. మిడ్ డే మీల్స్ పేరిట ఫేక్ ప్రభుత్వ జీవో జారీ చేశాడు అరవింద్ అలిశెట్టి. తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లు సాధించబోతున్నామని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలో తొలి విజయం కరీంనగర్ నుంచే శ్రీకారం చుట్టాలన్నారు. బీఆర్ఎస్ గల్లీలో కాదు ఢిల్లీలో లేదన్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ ఎక్కడా లేకుండా పోయిందన్నారు. ये अद्भुत क्षण है, कोई सोच नहीं सकता था। लोग कहते थे ये तो नारे रखते हैं, मंदिर बनेगा थोड़ी। मंदिर का निर्माण हो, धारा 370 की समाप्ति हो, 3 तलाक का मामला हो, देश की सीमाओं की मजबूती हो, आतंकवाद का खात्मा हो। आज हम सबको गर्व है कि देश आज 5वीं दुनिया की सबसे बड़ी अर्थव्यवस्था बना है, 3री बनने वाला है। तीसरे टर्म में 3री सबसे बड़ी अर्थव्यवस्था। हम सबका सीना गर्व से भर जाता है। हम लगातार आगे बढ़ रहे हैं। एक तरफ मैं अपनी आंखों से साफ देख पा रहा हूं, अपनी आंखों के सामने भारत को हम विश्व गुरु बनते हुआ देखेंगे। హైదరాబాద్లోని కానాజీగూడ ఇందిరానగర్లో విషాదం చోటు చేసుకుంది. జ్యోతిష్యం ఓ వివాహిత ప్రాణాలు తీసేలా చేసింది. ఇందిరానగర్లో నివసించే బబిత అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతిష్యం అంటే ఎంతో నమ్మకం ఉన్న బబిత యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న జ్యోతిష్యం ప్రకారం దంపతులు విడిపోతామని బలంగా నమ్మింది. ఇదే విషయాన్ని తరచూ భర్తతో చర్చించేది. అయితే జ్యోతిష్యాన్ని నమ్మద్దని బబితను పదే పదే కోరిన భర్త రాము దీనిపై ఇటీవలే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అందరి ముందు బబితను కొట్టడంతో మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురు మృతి చెందిందని రాముపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బబిత తల్లిదండ్రులు. కర్ణాటకలో డిన్నర్ రాజకీయాలు అధికార పార్టీలో అగ్గిరాజేశాయి. 3 డిప్యూటీ సీఎంలు కావాలని మంత్రులు పట్టుపట్టడంతో అసలు వివాదానికి కారణంగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలపై చర్చించేందుకు వచ్చిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలాతో మంత్రులు విందు రాజకీయాలు నడిపారు. 3 డిప్యూటీ సీఎంలను నియమించాలన్న ప్రధాన డిమాండ్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముందుంచారు. అలాగే తాము సూచించిన అభ్యర్థులకే లోక్సభ సీట్ ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కర్ణాటకలో భారీ విజయం అందుకోవాలంటే తమ కండిషన్స్ ఒప్పుకోవాల్సిందేనని రణదీప్ సింగ్కి తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని లక్ష్యంగా చేసుకునే సీఎం సిద్ధరామయ్య మంత్రులను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ తో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈడీ తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. లాలూ కుటుంబ సభ్యులు 3తో పాటు మరో 2 వ్యక్తులు 2 సంస్థల పేర్లను ఇందులో చేర్చింది. లాలూ సతీమణి బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్, లాలూ కుటుంబ సన్నిహితుడు అమిత్ కత్యాల్, రైల్వే ఉద్యోగి లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానందులతో పాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్పోర్ట్స్లపై అభియోగాలు మోపింది. ఢిల్లీలో ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ తన ఛార్జ్షీట్ను సమర్పించింది. నిందితులను ప్రాసిక్యూట్ చేయాలని కోర్టును అభ్యర్థించింది. ఈ వ్యవహారంలో ఇంతకుముందు అటాచ్ చేసిన ఆస్తులను జప్తు చేయాలని కోరింది. జనవరి 16న ఈ కేసు విచారణకు రానున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 ఏళ్ల కొడుకును హత్య చేసిన కేసులో నిందితురాలు సూచనని చిత్రదుర్గ పోలీసులు అరెస్ట్ చేశారు. మప్పుసా కోర్టులో హాజరుపరిచారు. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలే కొడుకు హత్యకు కారణంగా గోవా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఓ కంపెనీ సీఈఓగా ఉన్న సూచనకు ఆమె భర్త వెంకట్రామన్ల విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే కుమారుణ్ణి భర్త నుంచి దూరంగా ఉంచేందుకు గోవా టూర్ను ప్లాన్ చేసింది ఆమె. హోటల్ రూమ్లోనే 4 ఏళ్ల చిన్నారిని హతమార్చి ఎవరికీ తెలియకుండా సూట్ కేసులో దాచింది. బెంగళూరుకి ట్యాక్సీలో వెళుతున్న ఆమెని ట్యాక్సీ డ్రైవర్ సాయంతో చిత్రదుర్గ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడతెరిపి లేని వర్షాలతో తమిళనాడు తడిసి ముద్దవుతోంది. ఆదివారం నుంచి 18 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి.
ఈ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. చెన్నైలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఆలయాల్లోకి కూడా వర్షపు నీరు ప్రవేశించింది. భారీ వర్షం నేపథ్యంలో నాగపట్టణం, విల్లుపురం, కళ్ళకురిచి, రాణిపేట్, వెల్లోర్, తిరువన్నామలైలో అధికారులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులను ప్రకటించారు. కొన్ని ప్రైవేట్ ఆఫీసులు వర్క్ ఫ్రం హోమ్ను చేస్తున్నాయి. అయోధ్యలో జరగనున్న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఓ జిమ్మిక్ షో అన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కోర్టు ఆదేశాల ప్రకారమే బీజేపీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిందని, కానీ లోక్సభ ఎన్నికలకు ముందు ఆలయాన్ని ఓపెన్ చేయడం ఓ జిమ్మిక్ షో అని మమతా విమర్శించారు. సౌత్ 24 పరగనాస్ జిల్లాల్లో జోయ్నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఇతర వర్గాలను వేరు చేసి నిర్వహించే పండుగలకు మద్దతు ఇవ్వనని ఆమె స్పష్టం చేశారు. మతం ఆధారంగా ప్రజలను విభజించడాన్ని వ్యతిరేకిస్తానన్నారు. అన్ని వర్గాలు కలిసి జరుపుకునే పండుగలు, కార్యక్రమాలకు ముందుంటానన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. శ్రీరాముడిపై బాలీవుడ్ సింగర్ హరిహరన్ పాడిన పాటను ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామ భజన అద్భుతంగా ఉందన్నారు మోదీ. అయితే ఈ పాటను 25 ఏళ్ల క్రితం పాడానని సింగర్ హరిహరన్ గుర్తు చేసుకున్నారు. ఈ నెల 22న జరగనున్న అయోధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు వెళ్తున్నట్లుగా ఆయన తెలిపారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరిగే రోజున దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఓ పెద్ద విగ్రహం ఆవిష్కరణ కాబోతోంది. ఆ శ్రీరాముడి భక్త దాసుడు హనుమంతుని భారీ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని గీతా కాలనీలో సిద్ధమవుతున్న 51 అడుగుల హనుమంతుని విగ్రహాన్ని అధికారికంగా ఈ నెల 22న భక్తుల ముందుకు తీసుకురానున్నారు. మాల్దీవుల అంశంలో భారత్ని టార్గెట్ చేస్తూ చైనా తన వక్ర బుద్ధిని చూపించింది. ఆసియా దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలని ఉచిత సలహాలిచ్చింది. మాల్దీవులు, భారత్ల మధ్య వివాదం నడుస్తున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్ చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు మయూజ్ తన సతీమణితో కలిసి బీజింగ్కు వెళ్లారు. ఈ క్రమంలో చైనా అధికారిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో భారత్పై చైనా అక్కసును వెళ్లగక్కింది. భారత్ చైనా ఘర్షణల నేపథ్యంలో భారత్కు దూరంగా ఉండాలని మాల్దీవులకు మేమెన్నడూ చెప్పలేదంటూనే భారత్ మరింత విశాల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని విమర్శించింది. మాల్దీవుల అధ్యక్షునిగా పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి మయూజ్ చైనా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన తర్వాత భారత్ పర్యటన ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ పర్యటన షెడ్యూల్ని మాల్దీవుల అధికారులు సిద్ధం చేశారట. ఈ నెలాఖరున లేదంటే ఫిబ్రవరిలో మాల్దీవుల అధ్యక్షుడు మయూజ్ భారత్కు రానున్నారని సమాచారం. ప్రస్తుత విభేదాలతో ఈ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదన్న కథనాలు వినిపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం ఉత్సాహంగానే ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫలితంగా ఆరంభ లాభాల్లో చాలా వరకు కోల్పోయిన సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. ఒక దశలో 72,000 మార్కు పైన ట్రేడ్ అయింది. అయితే చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్వల్ప లాభాన్ని నమోదు చేసుకుంది. డాలర్తో రూపాయి మార్కం విలువ 3 పైసలు పెరిగి 83.11గా స్థిరపడింది. హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు రాణించగా నెస్లే ఇండియా, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఈ రోజు మార్కెట్లకు సంబంధించిన మరింత విశ్లేషణను మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యారావు అందిస్తారు. మార్కెట్లో రేట్ కట్స్ అవుతాయి, ఇంట్రెస్ట్ రేట్లోని కట్స్ అవుతాయని మార్కెట్స్ బాగా ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి. దీంతో ఓవరాల్ సెంటిమెంట్కి బాగా బూస్ట్ దొరుకుతుంది. కానీ ఇన్ బిట్వీన్ ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది. మార్కెట్స్లోని మిక్స్డ్ క్యూస్ వస్తున్నాయి. ఏషియా మార్కెట్స్ నుంచి హై వాల్యుయేషన్ మీ కన్సర్న్స్ ఉన్నాయి. దీనివల్ల మధ్య మధ్యలో మేము ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. ఇవాళ సెషన్లోని మార్కెట్స్ ఏమో బాగా షార్ప్గా వాలటైల్గా గైరేట్ అయ్యాయి. కీ ఇండిసీస్ తన గెయిన్స్ మోస్ట్ ఆఫ్ ద డేలో ఆర్జించిన లాభాలన్నీ కూడా ఇరేస్ చేసేసి మార్జినల్ గెయిన్స్ తోటి సెలెక్టివ్ బయింగ్ వల్ల గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి.
ఆటో, రియల్టీ, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఇవన్నీ లాభాలు ఆర్జించాయి. వేరాజ్ బ్యాంకింగ్ స్టాక్స్లో మేము స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం. నిఫ్టీ రియల్టీ 2.5% గెయిన్ చేసింది, బిగ్గెస్ట్ సెక్టోరల్ పర్ఫార్మర్ ఉండేది. నిఫ్టీ హెల్త్ కేర్ కూడా 1% ఇవాళ యాడ్ చేసింది. నిఫ్టీ ఆటో ఆల్సో ఆల్మోస్ట్ 1% గెయిన్స్ మేము చూసాం. వన్ ఆఫ్ ద టాప్ సెక్టోరల్ గెయినర్స్ ఉండేది ఇవాళ. నిఫ్టీ మీడియాలో కానీ మేము చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం. ఇట్ వాస్ ద బిగ్గెస్ట్ సెక్టోరల్ లూజర్స్, 3.3% డౌన్. థ్యాంక్స్ టు హెవీ సెల్లింగ్ ఇది జీ ఎంటర్టైన్మెంట్లో అయింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవి కూడా డీప్ కట్స్తో ఇవాళ క్లోజ్ అయ్యాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్లో కూడా షార్ప్ జంప్ వచ్చింది అండ్ ఫ్రెష్ అప్టిక్ మేము చూసాం యూఎస్ బాండ్ డీల్స్లో. దీనివల్ల ఇన్వెస్టర్స్ బాగా జిటరీగా, నర్వస్గా ఉన్నాయి. సెంటిమెంట్ కూడా బాగా డాంపెన్ అయింది. ఇండివిజువల్ స్టాక్స్ మేము చూస్తే నిఫ్టీ 50లో హీరో మోటోకార్ప్, అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్ ఇవి టాప్ గెయినర్స్ ఉండేవి. మరోవైపు ఏమో బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్ ఇవి వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉండేవి బెంచ్ మార్క్ ఇండెక్స్ మీద ఇవాళ. బ్రాడర్ మార్కెట్ కూడా కొంచెం మోడెస్ట్గా లాభాలతోటి ఇవాళ క్లోజ్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.4% గెయిన్స్ ఇవాళ క్లాకింగ్ చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఆల్మోస్ట్ 0.2% లాభాలతో క్లోజ్ అయింది. జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో భాగంగా టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి అర్జున అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. కాగా గడిచిన ప్రపంచ కప్లో షమి సంచలన బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. उत्कृष्ट क्रिकेटर हैं। 2023 में भारत में आयोजित आईसीसी क्रिकेट विश्व कप में उपविजेता पुरुष टीम, 2023 में इंग्लैंड लंदन में आयोजित आईसीसी विश्व टेस्ट चैंपियनशिप में उपविजेता पुरुष टीम, श्री मोहम्मद शामी आईसीसी क्रिकेट विश्व कप में भारत के सबसे ज्यादा विकेट लेने वाले गेंदबाज हैं। श्री मोहम्मद शामी को क्रिकेट में उनकी उत्कृष्ट उपलब्धियों को मान्यता प्रदान करते हुए वर्ष 2023 के लिए अर्जुन पुरस्कार प्रदान किया जाता है। श्री मोहम्मद शामी సిరీస్ డిసైడర్ గా మారిన చివరి T20లో భారత మహిళల జట్టు 148 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా ముందుంచింది. షిఫాలి వర్మ, స్మృతి మంధన మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 39 పరుగులను జోడించారు. షిఫాలి వర్మ 26, స్మృతి 29 పరుగులు చేయగా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ విఫలమయ్యారు. చివర్లో రిచా ఘోష్ మెరుపులు మెరిపించడంతో స్కోర్ 140 దాటింది. రిచా 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 34 రన్స్ చేసింది. దీంతో భారత్ 20 ఓవర్లలో 147 పరుగులు చేయగా ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 2, జార్జియా 2 వికెట్లను తీశారు. తొలి మ్యాచ్లో భారత్ గెలువగా రెండో మ్యాచ్లో ఆసీస్ నెగ్గింది. ఫిల్మీ అప్డేట్స్ ను స్క్రీన్ 90లో చూద్దాం. ఆకట్టుకుంటున్న నాగార్జున నా సామిరంగా ట్రైలర్ సంక్రాంతికి సినిమా విడుదల కాబోతోంది. హిందీలో 200 కోట్లకు చేరువలో ప్రభాస్ సలార్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయల వసూళ్లు. గుంటూరు కారన్ ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. 42 మిలియన్స్ కు పైగా వ్యూస్ సంపాదించుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకుడు. హనుమాన్ పెయిడ్ ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జా ఈ మూవీలో హీరోగా నటించాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ రిలీజ్ డేట్ తొందరలో రాబోతుందని సమాచారం. కార్తిక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా రూపొందుతున్న చిత్రం ఐ హేట్ యూ. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తొందరలో సినిమా విడుదల కాబోతోంది. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.